ఏంటి ఈరోజు బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెబుతూ పైగా మాజీ ముఖ్యమంత్రిని సైకో అని సంబోధించడం ఇలాంటివి రికార్డుల్లోకి ఎక్కుతాయి. దీన్ని రికార్డుల నుంచి కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈ అబద్ధాలను అలాంటి పదాలను? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అదేవిధంగా సాక్షి వీక్షకులకి అందరికీ. నమస్తే. ఇప్పుడు మనము క్లియర్ కట్ గా ఇక్కడ అసెంబ్లీ అనేటువంటిది ఒక దేవాలయం లాంటిది. దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ రోజు సంభాషణలు కానీ వారి యొక్క మాటలు కానీ సత్య దూరమైనటువంటి మాటలు, లేని కల్పితాలు క్రియేట్ చేసుకొని వీళ్ళు నిజంగా బయట సినిమాల్లో హీరోలు కదా, ఒక 2 గంటలు ప్రేక్షకు ఏదో వాళ్ళ డైరెక్షన్ చేసుకొని వాళ్ళు రాసుకున్నటువంటి ఆ విధంగా ఇక్కడ కూడాను ఓన్ గా ఒక డైరెక్ట్ చేసుకొని వాళ్ళే స్టోరీ రాసుకొని అల్లి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద మనసత్వం మీద ఆయన గురించి ఆయన క్యారెక్టర్ ని ప్రతి రోజు అసాసినేట్ చేసినట్టే ఎల్లో పత్రికల ద్వారా ఈ రోజు శాసనసభ సాక్షిగా ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద యొక్క క్యారెక్టర్ మీద అసాసినేట్ చేయడానికి వీళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నాలు ఉన్నాయి కదా, ఆ ప్రయత్నాల్లో కామినేని అనేటువంటి ఒక వ్యక్తి మొదలు పెడితే పచ్చి అబద్ధాలు. అతనికి చిరంజీవి గారి మీద కోపమా, లేకపోతే జనసేన మీద కోపమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా? ఫస్ట్ కోపం అయితే నాకు తెలిసినంత వరకు చిరంజీవి మీదే ఉంటుంది. ఎందుకంటే అలగా జనం అని మాట్లాడారు జనసేన అభిమానుల్ని. రెండోది లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవి గారిని ఆహ్వానిస్తారా అంటే ఆయన ఎవరు అన్నట్టు చాలా చీప్గా మాట్లాడారు. చిరంజీవి అంటే అతనికి మొదటి నుంచి ద్వేషం ఉంది. చిరంజీవి మెగాస్టార్గా ఎదగడం అతను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే స్వయం కృషితో వచ్చిన వ్యక్తి, ఈయన తండ్రి పేరు అడ్డం పెట్టుకుని వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ తేడా అతను భరించలేకపోతున్నాడు అనేది ఇండస్ట్రీలో ఒక టాక్. నాకు తెలియదు. ఇప్పుడు ఇతను ఈ ప్రభుత్వం మీద కూడా కోపం ఉంది. జనసేన మంత్రి గారు దుర్గేష్, అతని మాటలు చూడండి. మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట అనడం అనేటువంటిది నిజంగా ప్రజాస్వామ్యవాదులు కాదు కదా, మొత్తం అంతా కూడాను గాండ్రింగ్ చేస్తున్నారు. అంతటి నీచమైనటువంటి పదాలని శాసనసభ సాక్షిగా ఒక సీనియర్ శాసనసభ్యుడు 3వ సారి అయ్యాడైనా ఆ శాసనసభలో అలా మాట్లాడడం అనేటువంటిది ఏమాత్రము తగినది కాదు. రామారావు గారి పరువు తీస్తున్నారు. ఎన్టీ రామారావు గారి పరువు తీసేసినటువంటి ఈయన తర్వాత చిరంజీవి గారిని చిన్నగా చూపిస్తూ అతని పేరు కూటమి ప్రభుత్వంలోని కందుల దుర్గేష్ గారు ఏదో పెట్టారని 9వ పేరు పెట్టారంట. ఆ కోపం అక్కడ ఈయనకు చూపిస్తూ ఈ విధంగా చేస్తున్నారు కదా. క్లియర్ కట్ గా ఇక్కడ ఒకటి దీనికి సంబంధించినటువంటిది ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వాడిన పదాలని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించడం కాదు, స్పీకర్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలి. అదే విధంగా బాలకృష్ణ మనస్తత్వం మరోసారి బయటపడుతుంది. తన అభిమానుల మీదే కాకుండా ఏదో సినిమా ఫంక్షన్ లో ఎలా ఉంటాడంటే, ఆడదంటే ఆయన చూడండి ఎవరు సైకో అనేటువంటి దాన్ని చెప్తున్నాను. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలనేటువంటి మించమైన పదజాలం వాడినటువంటి ఈ వ్యక్తి అదే విధంగా సినిమా ఫంక్షన్ లో కూర్చున్నా కూడాను ఆయన ఆటిట్యూడ్ చూస్తే ఇట్లా మొబైల్ ఇట్లా క్యాచ్ చేయడము, అలా హీరోయిన్లతో ఇలా వేయడము, అలా డాన్సులు చేయడము. తర్వాత తన అభిమానులు కూడా ఎవరైనా పూలమాల వేయాలన్నా దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ చెంప చెల్లు మనిపించే విధంగా అనేక సంఘటనలు చూసాము. అదే విధంగా ఈ రోజు కూడాను ప్రతిసారి ఆయన ఏ విధంగా తన ఇంట్లో కాల్పులు జరిపింది, ఆ కాల్పులు కారకులు ఎవరు, దానికి సంబంధించి నిమ్స్ లో ఎందుకు జాయిన్ అయ్యాడు, నిమ్స్ డాక్టర్ ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ పొందుకొని ఏ విధంగా కేసు నుంచి బయట వెళ్ళాడు, మెంటల్ సర్టిఫికేట్ అనేది ఎవరికి ఉంది, తర్వాత ఎవరు ఏ విధంగా వచ్చారు రాజకీయాల్లో, వాళ్ళ తండ్రి కనీసం తండ్రి అయినా కూడా చెప్పులతో కొట్టిస్తున్నా వెన్నుపోటు పొడిచినా కూడా తండ్రి మీద కూడా ప్రేమ లేని వ్యక్తి అతని సైకోనా, జగన్మోహన్ రెడ్డి గారి సైకోనా? ఎవరు సైకో? ప్రజలకు మేలు చేసిన వ్యక్తి. ఇది ఒక అంశం. అయితే రెండవ అంశము మీరన్నట్టు దాదాపు కరోనా టైం తర్వాత ఎవరైతే సినిమా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమణితో భారతి గారితో ముఖ్యమంత్రి హోదాలో బయటికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాల్సినటువంటి ప్రోటోకాల్ లేదు. ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ తనని కలుసుకోవచ్చు, కానీ మనసున్న మహారాజు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పెద్దలకు కానీ సినీ వాళ్ళకి కానీ గౌరవం ఇస్తాడు కాబట్టి సతీ సమేతంగా వచ్చి రిసీవ్ చేసుకొని షాలు కప్పి ఇద్దరికి భోజనాలు పెట్టి చీరలు పెట్టి అదే విధంగా బయటకు వచ్చి సాగనంపినటువంటి విధానం ఈ రోజు ఆన్లైన్ లో కానీ విజువల్స్ ద్వారా మనం చూడొచ్చు. అంత గౌరవించినటువంటి వ్యక్తిని స్వయానా ఈ రోజు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, అంతకుముందు చిరంజీవి, మన చంద్రబాబు నాయుడు, లోకేష్, సినిమా వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు కేవలము కాపు ఓట్లను, చిరంజీవి అభిమానుల ఓట్లను చీల్చడానికి, జగన్మోహన్ రెడ్డి గారి దూరం చేయడానికి పదే 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 పదే
ఏ విధంగా అవమానించారనేటువంటిది చూసాము. Yes. ప్రతిసారి సందర్భంగా అనుసందర్భంగా ఈ రోజు కూడా అసందర్భంగానే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడానికి, ప్రజల్లో చులకన చేయడానికి, క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి వాడుకున్నటువంటి వాదులే. ఆ Right. రోజుల్లో నుంచి నిజంగా మీరు చిరంజీవి గారు కాస్త ఆలస్యంగా, కాస్త కాదు చాలా ఆలస్యంగానైనా కూడా ఈ రోజు జరగాల్సిన లేఖ నష్టం ఇప్పటికే జరిగిపోయింది సార్. నిజానికి జరగాల్సింది మీరు జరిగిపోయింది. అన్నట్టుగా. పూర్తిగా ఎన్నికల ముందు ఇది రిలీజ్ చేయాలి. ఎందుకంటే అతనికి తెలుసు లైవ్ గా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. Yes. కనీసం అల్లు అరవింద్ గారి చెల్లెలు ఇలా సత్యమని సురేఖ గారిని కూడా రిలీజ్ చేయాల్సింది. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. చీరలు పెట్టి ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి రిసీవ్ చేసుకుని అంత చేసి భోజనాలు పెట్టి కడుపు నిండా బయటికి పంపించిన విధానాన్ని వీళ్ళు రాజకీయం కోసం Right. ఆ అట్టహాసం చేసి అవమానించి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడారే. Yes. ఈ రోజు ఈ లేఖ సాక్షిగా స్పీకర్ గారికి చెప్తున్నాము. స్పీకర్ గారికి ఈ లేఖ సాక్షిగా ఇందులో పొందుపరిచిన అంశాలను థర్డ్ పార్టీ ఎవరైతే ఉద్దేశించి అన్నారో ఆ వ్యక్తి చిరంజీవి గారే స్వయాన లిఖితపూర్వకంగా 3 పేజీల లేఖ రాశారు కదా. అందులో ఎటువంటి అవమానాలు జరగలేదు. మర్యాద పూర్వకంగా గౌరవంగా బ్రహ్మాండంగా నన్ను చూసుకున్నారు. నేను Right. 5 మంది సభలో లేని పంపిస్తే ఎస్